సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు రానుంది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసుపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం విచారించనుంది. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకైతే రానుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ మనకు అందజేశారు. లివిల్, ఏదైతే ఓటుకు నోటు కేసు అప్పట్లో సంచలనం రేపిన కేసు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో విచారణ జరుగుతుంది. అయితే గత 9 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఓటుకు నోటులో ఉన్న రేవంత్ రెడ్డి కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉండడంతో అక్కడ విచారణ పై ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. విచారణ సజావుగా జరగనివ్వకుండా ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. ప్రభుత్వం ఆధీనంలోనే వాళ్ళ విచారణ జరగాల్సి ఉంది కాబట్టి అది అవుతుంది. ఇక్కడ ఇక్కడ నుంచి మాకు ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని చెప్పేసి గతంలోనే బీఆర్ఎస్ వాదించింది. బీఆర్ఎస్ ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 2 సార్లు విచారణ జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. అయితే కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇవాళ కూడా సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ కానుంది. మరి కాసేపట్లో కోర్ట్ నెంబర్ 3 ఐటమ్ నెంబర్ 1 గా ఈ విచారణ. అయితే జస్టిస్ గవాయ్, ప్రశాంత్, విశ్వనాథన్ సంబంధించిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. దీనికి సంబంధించి కూడా అన్ని గతంలో ఏదైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా ఏటుగా ఉన్నాడు. అతను ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కేసును అని చెప్పేసి కూడా గతంలోనే బీఆర్ఎస్ చెప్పింది. అందుకు అనుగుణంగానే ఈ కేసును ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని చెప్పింది. అంతేకాకుండా ఈ ఓటుకు నోటు సంబంధించి విచారణ చాలా వేగవంతంగా జరిగింది గత కొద్ది రోజులుగా. కానీ ప్రభుత్వం మారిన తర్వాత కొంత నెమ్మదించిందని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. అందుకు అనుగుణంగా కూడా ఈ విచారణకు సంబంధించి మరింత వేగం పెంచాలి. విచారణలో వాస్తవాలను చెప్పాలి కాబట్టి వాస్తవాలను ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఇతర రాష్ట్రాలు బదిలీ చేసినప్పుడు మాత్రమే జరుగుతుందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చెప్పిన పరిస్థితి. అందుకు అనుగుణంగా ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు నుంచి ఏదైతే తెలంగాణ నుంచి భోపాల్ కు ట్రాన్స్ఫర్ చేస్తారా లేదా అని చూడాల్సి ఉంది. ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన న్యాయవాదులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న ఎవరైతే రేవంత్ రెడ్డి కావచ్చు, అతనికి సంబంధించిన కొంతమంది కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. వారు ప్రభుత్వం నుంచి కేసును పురోగతి లేకుండా చేస్తారో, కొంత వేగవంతం మందగించే విధంగా చేస్తారని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. ఖచ్చితంగా మరి కాసేపట్లో దీనికి సంబంధించి విచారణ కూడా ప్రారంభం కానుంది. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.